నా పేరు మహమ్మద్ అబ్బాస్ మియా, నిడిగొండ గ్రామము, వనత్పల్లి మండలు, జనగామ జిల్లా. నేను సర్పంచ్ అభ్యర్థిగా కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నిడిగొండ విలేజ్లో కాంగ్రెస్ పార్టీ నుండి నేను గత 3 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున పనిచేసిన. ఈ గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వీధిలో రోడ్డు లేదు, ఏ వీధిలో వాటర్ రాదు, ఎక్కడ లైట్ వెలుగుతలేదు, ఎక్కడ ఏముంది, మొత్తం సమస్యలు నాకు ఊరి మీద గ్రిప్ ఉంది. అందువలన ఏంటంటే నేను టీడీపీ వాళ్ళు నాతోని అన్నా నువ్వు నిలవాడు, మేము మద్దతు ఇస్తాము, గ్రామస్తులు కూడా కొంతమంది ఏకస్తులయ్యి అన్నా నువ్వు నిలవాడు, గ్రామానికి నీకు గ్రామం మీద పట్టు ఉంది, నువ్వు నిలబడితే మేము గెలిపిస్తాం అన్న మా బాధ్యత అంటే సరే అని అందరూ నన్ను అడుగుతున్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళ కోరిక మేరకు నిలబడ్డాను. ఈ ఊర్లో ముఖ్యంగా శ్మశాన వాటికకు పోవడానికి దారి బాగలేదు. ఆ దారి బాగలేకపోతే దాన్ని ఒక సీసీ రోడ్డు పోయినా ఇంతకుముందు నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినా. అది కూడా కాకుండా మా దగ్గర త్రికుటాలయం ఉంది, రాజుల కాలం నాటి త్రికుటాలయం ఉంది, శిథిలావస్థలు ఉంది. దాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోదామని ఆలోచనలు ఉన్నా. ఇంకా సీసీ రోడ్లు, బీసీ కాలనీలో ఒకటి కమిటీ వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళకు బీసీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కమిటీ వాళ్ళ కోసం కూడా దానికోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చేద్దామనే ఆలోచనలు ఉన్నా. సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, గ్రామీణ చదువుకునే విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ కావాలని నా ఆలోచన ఉంది. ఆ ఆలోచన డిజిటల్ లైబ్రరీ నేను ఎలా సమకూరుస్తానో నా ఆలోచన నాకు ఉంది. విద్యార్థులకు పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళకు కొంతమంది పిల్లలకు ఇబ్బందులు ఉంటాయి, చదువుకోవడానికి బుక్స్ అవి ఇప్పటికే నేను ఇప్పిస్తుంటా. స్కూల్లో కూడా పిల్లలకు కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఇవన్నీ నన్ను చూసిన గ్రామస్తులు అన్న నువ్వు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడితే నువ్వు గెలిపిస్తావని ముందుకు వచ్చాను. కాబట్టి వీళ్ళంతా ఇంత బలం నాకు ఉంది. ఆ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చిన. ఇంకా మీరు అందరూ నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలు వేసి చూపిస్తా అని మీ అందరి ముందు నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.